సుజుకి బర్గ్ మ్యాన్ సైలెన్సర్ వచ్చేసి ఈరోజు జడ్చర్ల తెలంగాణకైతే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు కాదనమాట. ఇది కూడా సండే రోజు సాయంత్రం అయితే వేసినాము. ఎందుకంటే అన్న వేసిందే ఆఫ్టర్నూన్ వేసినాడు అనమాట అమౌంట్ అనేది. సో ఫస్ట్ ఇది ఏపీఎస్ఆర్టీసీ దగ్గరికి పోయినాం ఫ్రెండ్స్. ఆడైతే అవైలబుల్ ఉందని చెప్పి కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పినారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది. కానీ ఆడికి పోతే వాళ్ళేమో మా దగ్గర కౌంటర్ లేదన్నా మేము పంపించడానికి కుదరదు, ఒకే ఒక పార్సల్ ఉంది, ఊరికి యాడన మిస్ అయిందంటే రిస్క్ పడతారని చెప్పారు. ఇంకా లాస్ట్ కు ఆయన వాళ్ళ మేనేజర్ మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే టీఎస్ఆర్టీసీ వాళ్ళ కారుకునే ఉంది నా అంటే, లేదన్నా ఎత్తేసినారు కదా ఆడ నుంచి ఎత్తేసి మళ్ళీ బిల్డప్ దగ్గర పెట్టేసినారు, ఆడ కూడా ఎత్తేసినారు కదా అని చెప్పి అంతా చెప్పినాము. లేదనా అదో ఫలానా హోటల్లో అయితే పెట్టినారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మనకు. సో ఆడికి పోతే ఆయన అయితే అవైలబుల్ ఉన్నారు ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు అయితే. సో చాలా మందికి తెలియదు అనమాట తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఆడ నుంచి ఎత్తిసి ఇక్కడ పెట్టినారనేసి. ఆ చాలా మందిలో మేము కూడా వస్తాం ఫ్రెండ్స్, మాకు కూడా తెలియదు అనమాట ఇక్కడ పెట్టింది వాళ్ళు. అన్ని ట్రాన్స్పోర్ట్ లో ఒకే ప్రాబ్లం ఫ్రెండ్స్, ఉండే అమౌంట్ ఒకటైతే ఎగస్ట్రా తీసుకుంటున్నారు. ఇప్పుడు దీనికి కూడా చూడండి 170 బిల్ అయితే 200 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. వీళ్ళు కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అంతే అనమాట. ఒకవేళ సపోజ్ 95, 96, 92 అయితే రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నారు వాళ్ళ అమౌంట్ అయితే. ఫోన్పే లేదంటే రౌండ్ ఫిగర్. ఇప్పుడు చూడండి ఫోన్పే ఉన్నవాడుక ఈ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఏం చేశారంటే 170ది 200 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పలేం, కస్టమర్ ఏమనుకుంటారు, ఏంది బాడేమో రైట్ తక్కువైంది కదా, వీళ్ళేమో ఎక్కువ తీసుకుంటారు మా దగ్గర అనుకుంటారు. అట్లా అయితే ఏం కాదు ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకునేది అనమాట చార్జెస్ అనేది మేము మీకు అడుగుతాము. ఫస్ట్ మనము వీడియో పెట్టినాం కదా అప్పుడు స్టాక్ అనమాట ఇది, ఇప్పుడైతే పంపించాం అన్నకి. సో మొత్తం అంతా డీటెయిల్గా చెప్పినాం అనమాట అన్నకు కూడా. అన్న ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవాల్సి వస్తుందన్నా, 2 బోల్డాలు కూర్చోకపోతే హీట్ చేసి బెండ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ అన్నకు కూడా క్లారిటీ అయితే ఇచ్చినాము అన్న. దాని తర్వాత ఒప్పుకున్న తర్వాత అయితే ఈ సైలెన్సర్ అయితే పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో మీ బండికి కూడా ఏమైనా సైలెన్సర్లు కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.